39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు ఏటీవీ. లోక్సభ సభ్యుడు తన నియోజకవర్గంలో ఎక్కడికైనా సరే ఎమ్మెల్యేలకు ముందస్తు సమాచారం ఇచ్చి తిరగొచ్చు. సొంత పార్టీ ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా గొడవ పెట్టుకోవాలనుకుంటే తప్ప సాధారణంగా ఎంపీలు గొడవ ఎందుకులే అనుకుంటూ అందరినీ కలుపుకుని పోతుంటారు. కానీ నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవికి ఇప్పుడు చిక్కుచి పడింది. ఏ పార్టీలో ఉన్నారో తెలియని ఎమ్మెల్యేకి ఎలా సమాచారం ఇచ్చి నియోజకవర్గంలో తిరగాలో అర్థం కావడం లేదని ఆ ఎంపీ అంటున్నారు. ఇక అసలు విషయానికి వస్తే గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో అర్థం కావడం లేదనే టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యే తర్వాత కాంగ్రెస్ గూటికి చేరారు. కానీ ఇటీవల మారుతున్న రాజకీయ పరిణామాలతో కృష్ణమోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంటు అందరినీ గందరగోళంలో పడేసింది. నేను కాంగ్రెస్లోకి వెళ్ళలేదు, బీఆర్ఎస్లోనే ఉన్నా, ఒకవేళ ఎవరన్నా నన్ను కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటే కేసు పెడతానని స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ మాటకే కట్టుబడి ఉంటే మ్యాటర్ వేరేలా ఉండేది. కానీ జనం గెలిపించిన పార్టీలో ఉన్నానని ఓవైపు స్టేట్మెంట్ ఇస్తూనే మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే మాదిరిగా నాకు చెప్పకుండా నా నియోజకవర్గంలోకి ఎందుకు వచ్చావంటూ ఎంపీతో గొడవ పడడం గందరగోళానికి దారితీస్తుంది. దీంతో ఇప్పుడు అసలు కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్లో ఉన్నట్టా, లేక ఎంపీతో గొడవ పడడం ద్వారా తాను కాంగ్రెస్లో ఉన్నానని చెప్పకనే చెబుతున్నారా అని పొలిటికల్ సర్కిల్స్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదెక్కడ లొల్లిరా బాబు అంటూ తలలు పట్టుకోవడం కాంగ్రెస్ లీడర్ల వంతయింది. బీఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్లోకి జంప్ అయిన కృష్ణమోహన్ రెడ్డి ఆ మధ్య స్వరం మార్చారు. నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనని ఫ్లెక్సీల్లో ఫోటోలు వేస్తున్నారు, కానీ నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేని అంటూ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ద్వారా చర్చకు ఆయనే తెరతీశారన్నది స్థానికంగా ఉన్న అభిప్రాయం. తీరా ఇప్పుడు గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ పర్యటిస్తే అదే పార్టీ ఎమ్మెల్యేలుగా ఫీల్ అయిపోయి నిలదీయడం ఏంటి? ఇంతకీ ఆయన ఏ పార్టీలో ఉన్నట్టు అని కొంతమంది నాయకులు ప్రశ్నిస్తున్నారు. కొంపదీసి ఓ సినిమాలో డైలాగ్ చెప్పినట్లుగా నేను తెలుగు భాష లెక్క ఆడ ఉంటా ఈడా ఉంటా అంటారా ఏంటి అంటూ కూడా సెటైర్లు ప్రత్యర్థులు వేస్తున్నారు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నేను బీఆర్ఎస్లోనే ఉన్నానని అంత గట్టిగా స్టేట్మెంట్ ఇచ్చిన కృష్ణమోహన్ రెడ్డికి కాంగ్రెస్ ఎంపీ నియోజకవర్గంలో పర్యటిస్తే వచ్చిన నష్టం ఏంటన్నది మల్లు రవి అనుచరుల ప్రశ్న. అంతకు ముందు కూడా గద్వాలలో భూభారతి అవగాహన సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి పొంగులేటి వాహనంలోనే ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. ఇద్దరు కొట్టుకోలేదు, కానీ మంత్రి ముందే దాదాపు అంత పని చేశారు. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే వెళితే సమాచారం ఇవ్వాలా, ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యే ఉన్న చోట అధికార పార్టీ ఎంపీ పర్యటన చేయొద్దా అన్న కొత్త వాదన మల్లు రవి వర్గం తెర మీదకు తీసుకొచ్చింది. దీంతో అసలు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కన్ఫ్యూజ్ అవుతున్నారా, లేక కావాలని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా అన్నది అర్థం కావడం లేదు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరలేదన్నది ఆయన మాటే. ఇప్పుడు ఎంపీ నాకు చెప్పకుండా రావడం ఏంటన్నది ఆయన ప్రశ్నే. ఏకకాలంలో ఈ రెండు ఎలా సాధ్యమవుతాయి అన్నది కాంగ్రెస్ నాయకుల ప్రశ్న. అసలు విషయం ఏంటంటే గద్వాల కాంగ్రెస్ ఇన్ఛార్జి సరితా తిరుపతయ్యను ఎంపీ మల్లు రవి ప్రోత్సహిస్తున్నారన్నది ఎమ్మెల్యే అభ్యంతరం. అయితే ఇక్కడే ఓ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు ఆయన. కాంగ్రెస్ ఎంపీ ఆ పార్టీ ఇన్ఛార్జిని కాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేని ప్రోత్సహిస్తారా అన్న టాక్ నియోజకవర్గంలో నడుస్తుంది. అదే సమయంలో కృష్ణమోహన్ రెడ్డి అవసరాలు మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి, కానీ అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టులో ఉన్న కారణంగా దాని నుంచి తప్పించుకోవడానికి నేను పార్టీ మారలేదని స్టేట్మెంట్స్ ఇస్తూ రికార్డు కోసం పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా అన్న చర్చలు సైతం నడుస్తున్నాయి. ఇదంతా చూస్తున్న లోకల్ లీడర్స్ మాత్రం కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వానికి అర్థమవుతుందో లేదో కానీ ఇంటివాడిని ఇల్లరకం ఇచ్చి బయటవాడిని అరువు తెచ్చుకున్నట్లు ఉందని సామెతలు వదులుతున్నారు. ఇస్తే పూర్తి స్థాయిలో పాత వాళ్ళకైనా అధికారం ఇవ్వాలి, లేదంటే ఎమ్మెల్యే దాగుడు మూతలకు చెక్ పెట్టి ఆయన్ను ఓన్ చేసుకోవాలి. అది ఇది కాకుండా తమాషా చూస్తుంటే మాత్రం గద్వాలలో పార్టీ రెండింటికి చెడ్డ రేవడిగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.